స్నేహితులారా, ఈ క్రిస్మస్ కాలంలో మన ఎడల తన అపారమైన ప్రణాళిక, యేసు ప్రభు ఈ లోకాన జన్మించడానికి ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి సమస్త మానవాళి పాపం చేత పట్టబడినప్పుడు ఆ పాపం నుంచి పోవాలంటే బలియాగం కావాలి, బలి అర్పింపబడాలి. ఆ బలి అర్పింపబడేటువంటి ఆ క్రమాన్ని ఆయన అనుభవించాడు. కనుక యేసుటువంటి ఆ సంభాషణను మనము ఆలోచిస్తూ ఉన్నాం. స్నేహితులారా, మనము ఎప్పుడైతే ఒక గురిని కలిగి ఉంటామో, ఆ గురి కొరకు మనం బయలు వెళ్తుంటామో, సిద్ధపడి వెళ్తుంటామో, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక మనం 2020 ముగించుకొని మరి 26 సంవత్సరంలో 6వ సంవత్సరంలో ఆ ప్రభు దీవెనలతో యావత్ ప్రపంచానికి మేలు జరిగే విధంగా శాంతి సౌభాగ్యాలతో ప్రేమతో ఏదైతుందో అందరూ కలిసి ఉండే విధంగా ఆ ప్రభు దీవితాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. నక్షత్రం ఏంటంటే కదిలింది. స్నేహితులారా, మన సమాజంలో హెలికాప్టర్ కొనుక్కునే ఉన్నారు, హెలికాప్టర్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ప్లేన్ ఉంటుంది, గొప్ప గొప్ప నాయకులు ప్లేన్ కొనుక్కుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. దయచేసి ఈ విస్తారంలో కూర్చోవడానికి మనం చేస్తున్నాం. కూర్చుంటారు సొంతంగా ప్లేన్స్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. అవి సామాన్య ప్రజలకు సాధ్యం కాదు. అది ఒక కొనుక్కోలేదు. విమానం కొనుక్కుంటా అంటే నవ్వుతారు, నేను హెలికాప్టర్ కొనుక్కుంటా అంటే మీ వల్ల వెళ్తారు. కానీ ఇక్కడ గమనించండి, వాళ్ళు అంటున్నారు 2వ వచనంలో, మేము ఆయన నక్షత్రం ఉంది. ఈ నక్షత్రము గాడ్ పర్చేస్డ్ ఇట్స్ ఓన్, దేవుని యొక్క నక్షత్రం అది. ఎలా? కీర్తనలు 8వ కీర్తనలో ఆ భాగం చూపిస్తాడు. కీర్తనలు 8, దావీదు కీర్తన 8లో 3వ వచనం చూడాలి. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను ఆయన మనం అప్పుడప్పుడు ఆడుకున్న బొమ్మలు చేసుకుంటాం. చిన్నగా ఉన్నప్పుడు మనం చిన్నగా ఆడుకున్నప్పుడు కానుకలు క్రమంగా వేసుకోండి. Wish you a happy Christmas.
విష్ యూ హ్యాపీ 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 క్రిస్మస్. మన సంఘం చెప్పండి, మన సంఘము, మన దేవుడు, మన పండుగ, గొప్ప పండుగ, మహా పండుగ. చప్పట్లు కొట్టాలి. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. లోకాన్ని ప్రేమించి నీ ప్రియకుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తును మా రక్షకుడిగా, మా విమోచకుడిగా మీరు అనుగ్రహించారు. యేసయ్యా, ఈ శుభదినాన ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్న ఈ శుభతరుణంలో తండ్రి నీకు స్తోత్రాలు. యేసు రక్తం మినిస్ట్రీలో ఈ గోవిందపల్లి మందిరంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రభా, మా ప్రియులు మాజీ మంత్రివర్యులు జీవరెడ్డి సార్ని నాయన మీరు ఈ మందిరానికి తీసుకుని వచ్చినందుకు వందనాలు. మీ దాసులకి గొప్ప ఆరోగ్యం ఇవ్వండి. ఒంట్లో ఆరోగ్యం, ఇంట్లో సమాధానం, మనస్సులో నెమ్మది, హృదయంలో శాంతి కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రం. దేవానికి వందనాలు. వారు ప్రయాణించిన ప్రయాణాలను మీరు దీవించండి నాయన. వారు మాట్లాడే ప్రతి మాటలో నీ శక్తిని ఉంచండి. ప్రభువానికి వందనాలు. మా జగిత్యాల నియోజకవర్గానికి ప్రభా, దేవా, మీరు అందించిన ఒక గొప్ప పాత్ర బహు బలముగా ఉంది. వాళ్ళ అవసరాలను తీర్చే నాయకులను ఇచ్చినందుకు వందనాలు. రానున్న దినాల్లో కూడా వారి సేవలను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువైన యేసు నామమున నల్లగా మీరు దీవించండి. అయినా నీకు వందనాలు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. అలాగే తండ్రి, ఫ్లోర్ లీడర్ గారు ప్రతి పట్టణానికి సేవలు అందిస్తున్నారు. తండ్రి దుర్గయ్య గారు తండ్రి దీవించండి. అలాగే తండ్రి బాండశేఖర్ గారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. తండ్రి యూత్ లీడర్లు ప్రభాని దాసులు ప్రభా నా తండ్రి వారిని మీరు దీవించండి. అలాగే మా 6వ వార్డు తండ్రి నీకు స్తోత్రాలు. క్షేమం కొరకు ముందుకు వస్తున్న లక్ష్మీనారాయణ గారిని మీరు దీవించండి. ప్రభా, వీరితో మాకున్న అనుబంధాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఇలాగ వారు ఎప్పుడు మా యొద్దకు వచ్చి పోవునట్లు ప్రభా, ఈ మా సంఘానికి వారు దీవెనకరంగా ఉండునట్లు మీరు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలు పాస్టర్ రాజేంద్ర గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పెద్దన్న దుర్గన్న గారికి, అట్లాగే తెలంగాణ ప్రదేశ్ కమిటీ సెక్రటరీ అయినటువంటి సోదరుడు పండశేఖర్ గారికి, మరియు జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు బీరం రాజేష్ గారికి, ఈ ఏరియా మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి, మరియు క్రైస్తవ సోదర సోదరులందరికీ ఈరోజు యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యేసు గురించి నేను మొన్న వచ్చినప్పుడే చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కూడా మీకు చెప్పిన దాని విషయం చూడకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర ముసల్మాన్లు మరియు మా గ్రామంలో చర్చ్ ఉండగా కూడా మా గ్రామస్తులు ఇక్కడికి రావడం నాకెంతో గర్వకారణంగా చెప్పగలుగుతుంది. ఈ అవకాశం కల్పించిన రాజేష్ గారికి మరియు రాబోయే
25వ సంవత్సరం 2025 ముగించుకొని నూతన సంవత్సరం అడుగుడుతున్న సందర్భంలో అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీ. లోకాన్ని అవతరించినటువంటి ఆ దేవదేవుడు యేసు ప్రభువు జన్మించిన దినం ఇక్కడ యావత్ ప్రపంచానికి ఇది ఒక పండుగ దినం చెప్పండి. యావత్ ప్రపంచం కుల మతాలకు అతీతంగా జరుపుకునేటటువంటి ఒక పండుగ యేసు ప్రభు జన్మించినటువంటి ఒక ఈ క్రిస్మస్ దినం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఈరోజు ఆ యేసు ప్రభు దీవెనలు పొందాలనేటువంటి భావన తపనతో మా మిత్రుడు సహచరులతో పాటుగా ఆ యేసు ప్రభు దూతగా సోదరుడు లార్జియస్ గారు ఏదైతున్నదో మరి ఈ మందిరం ఈ దేవాలయం నిర్వహింప చేసి ముఖ్యంగా నిరుపేద వర్గాలైనటువంటి మా తల్లులు ఆడబిడ్డలు యువమిత్రులందరికీ ఏదైతుందో దైవ మార్గంలో నడిచే విధంగా బోధనలు చేస్తున్నందుకు నేను లార్జెస్ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. వాస్తవంగా ఏదైతుందో మరి యేసు ప్రభు ఏదైతుందో పాపులను పరిరక్షణ చేయటానికి అవతరించాడని చెప్పని మనం బైబిల్లో చదువుతాం. అందరూ ఆశ్చర్యపోతారు. రోజు సమాజం ఏదైతుందో పుణ్యాత్ములను మంచి చేసుడిని మరి అభినందించాలి లేక ఆయనకు దీవెనలు ఇవ్వాలని చెప్పని అందరూ కూడా భావిస్తాం అమ్మా. మరి ఆ యేసు ప్రభు ఏదైతుందో పాపులను పరిరక్షింప చేయడానికి అవతరించిందని చెప్పని మనం బైబిల్లో చదువుతాం. దీని పరమార్థం ఏంటి అనేది మనం ఒకసారి గ్రహించాలి. పాపులను పరిరక్షింప చేయటం అంటే ఆ పాపుల్లో ఒక పశ్చాత్తాపం, తాము చేసినటువంటి తప్పుని ఏదైతుందో సర్దిద్దుకునే విధంగా ఒక పశ్చాత్తాపం పరివర్తన తీసుకురావడానికి మరి అవతరించినటువంటి ఒక మహానుభావుడు ఆ దేవదేవుడు అని చెప్పారు. అంటే సమాజంలో ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం పరివర్తన కలుగుతుందో భవిష్యత్తులో మళ్ళీ తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. అదే మనకు దేవుడు విధించాడు ఒక పెద్ద శిక్షగా భావిస్తాను. అదే మనం దేవుడు విధించేటువంటి ఒక పెద్ద శిక్ష భావిస్తాను. అందుకే కన్ఫెషన్, ఈ కన్ఫెషన్ అనేది ఏదైతే ఉన్నదో మనం చేసిన ఒక పొరపాటు దేవుని ముందు అంగీకరించడం అనేది మనలో ఒక పరివర్తన కలిగింపజేస్తుందని చెప్పని మనం భావించాలని చెప్పండి. కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచం మన దేవదేవుణ్ణి ఆ యేసు ప్రభువును కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఆరాధించడం. దానికి స్వార్థం లేదు, నిస్వార్థ జీవి. ఇవాళ ఏదైతుందో నడుస్తున్న శకం యుగం ఏదైతుందో ఇది క్రీస్తు శకం, క్రీస్తు యుగం అని చెప్పట్టు. మన పురాణాలలో ఎన్నో యుగాలు గమనించారు. కానీ ఇప్పుడు నడుస్తున్న యుగము ఈ శకము క్రీస్తు శకం అని చెప్పండి. కాబట్టి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అందరం కూడా సన్మార్గంలో నడిచే విధంగా ఏదైనా పొరపాటు దాన్ని తగ్గించుకోవడానికి పశ్చాత్తాపం పరివర్తనలు మనలో కలిగింపజేయడానికి ఆ ప్రభుత్వం చూపించేటువంటి బాటలో మనం ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ, ముఖ్యంగా నాకు ఎప్పుడైతే మన యేసు రక్తం ఈ మందిరానికి వస్తుందో నేను నా సొంత ఇంటికి వచ్చి భావిస్తాను. లార్జెస్ గారి ఇంటికి ఈ మందిరాన్ని నిర్మాణం చేసి మనకు అందరికీ ఒక బోధకుడుగా, మనకందరికీ ఒక బోధకుడుగా, మనకు ఒక సన్మార్గం సూచించే విధంగా మరి మందిరాన్ని ఈ దేవాలయాన్ని మనకేదైతుందో మనకు అందించి మన సన్మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఒక లార్జెస్ గారికి మరి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ యేసు ప్రభు అవతరించినటువంటి ఒక జన్మదినాన యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి నేను అభినందనలు, ఆ ప్రభు దీవెనలు అందరికీ
కలిగింపజేసే విధంగా అందరికీ ప్రేమ పంచి విధంగా ఏదైతుందో మరి అందరికీ తోడు ఉండాలని చెప్పి కోరుతూ హల్లెలూయా 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హల్లెలూయా సమయంలో అందరూ లేచి నిలబడి జాతీయ గీతం అది